Praveen, may I start? Yes, Anna. Okay. Thank you, Praveen, Naveen, and Dev Kumar uncle for giving me this privilege again. Yeah, you must be wondering who is this Mr. Rocking Rajesh. Rocking Rajesh is my younger brother. He's joining us from Delhi, I guess. Pearl, my wife, she might have shared the link with him. So it is such a pleasure for me. చాలా ఆనందకరమైన విషయం దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముఖ్యంగా ఆయన ఆత్మను గురించినటువంటి సత్యాల్ని మనం నేర్చుకోవడానికి ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యొక్క వాక్యాన్ని మీతో మినిస్టర్ చేయడానికి, మీతో పంచుకోవడానికి నాకు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. పోయిన వారం మనము పరిశుద్ధాత్మ గురించినటువంటి స్టడీలో 2 పాయింట్స్ ని స్పెషల్ గా చదువుకున్నాం. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క స్వభావము, ఆయన యొక్క నేచర్. దాంట్లో 2 పాయింట్స్ చదివాం. మొదటిది ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు కానీ ఒక వ్యక్తి అన్నటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి పలు విధములైనటువంటి దేవుని యొక్క వాక్యంలో నుండి పలు వచనాలను మనం చూసి దాన్ని నేర్చుకోవడం జరిగింది. 2వ పాయింట్ మనం నేర్చుకున్నది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఓకే, ఆయన యొక్క దైవత్వం గురించినటువంటి వాటిని మనం పోయిన వారంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వారము మనం ఏం చేద్దామంటే పరిశుద్ధాత్మ దేవునికి గూర్చినట్టు ఆయనకి గూర్చి వినియోగింపబడినటువంటి నేమ్స్ అండ్ టైటిల్స్, ఆయనకు వినియోగించబడినటువంటి పేర్లను గురించి చూద్దాము. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఏ విధంగా పనిచేశాడు, ఆ పాత నిబంధనలో ఆయన యొక్క మినిస్ట్రీ ఏంటి అన్న విషయాన్ని మనం చూద్దాం. ఈ 2 పాయింట్లు ఈ వారం చూద్దాం. తర్వాత నూతన నిబంధనలోనికి వెళ్దాం. దాని నుండి మిగిలిన సంఘంలో కానీ యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేశాడు, సంఘ చరిత్రలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేశాడు, ఇప్పుడున్నటువంటి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనతో కలిసి ఆయన దేవుని సేవని, దేవుని కార్యాలని మనకి ఈ లోకంలో చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని చూద్దాం. అదే విధంగా పరిశుద్ధాత్మ వరాల గురించి, పరిశుద్ధాత్మ ఫలాల గురించి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి వరాల గురించి, మరియు రానున్నటువంటి రోజుల్లో పూర్తిగా దేవుని యొక్క రాజ్యం అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రోల్ ఏమై ఉంటది అన్న విషయాన్ని మనం రానున్న రోజుల్లో చదువుతాం. ఈ రోజుకైతే మన పరిశుద్ధాత్మ దేవుని గూర్చి వినియోగింపబడినటువంటి పేర్లు, నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ని మనం చూద్దాం. నేమ్స్ అండ్ టైటిల్స్ మీకు చాలా ఈజీగా ఉంటాయి, అందువల్ల దాంట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం ఉండదు అనుకుంటున్నాను. కానీ దానికి సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యాలు అవసరమైన చోట ఎక్స్ప్లెనేషన్ తో పాటు వాటిని చదువుకుంటూ మనము డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు ఏ విధంగా మినిస్ట్రీ చేశాడన్న దాన్ని మనం చూద్దాం. మొదటిగా ఆయన యొక్క పేర్లు, నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మొట్టమొదటి పేరు మనం బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి చదువుతున్నప్పుడు మనకి ముందుకు వచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ ఈయన ఎవరి యొక్క ఆత్మ అయినాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. అందువల్ల ఆయనని హి వాస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు అన్న విధంగా ఆయన పిలువబడడం జరిగింది. ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు అది. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు దీని గురించి రాస్తున్నారు. మీకు తెలియదా మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్నటువంటి వాక్యం ఆయన రాయడం జరిగింది. దాని నుండి మనం తెలుసుకోగలిగింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. మనం యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో చదువుతాం. యేసుక్రీస్తు అంటాడు దేవుడు గాడ్ ఈజ్ అ స్పిరిట్ అండ్ దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. గాడ్ ఈజ్ అ స్పిరిట్, దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ ఆత్మ ఏంటి అసలు అంటే యాక్చువల్లీ దేవుని యొక్క వెరీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క ఆయన ఆత్మ మనం మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన యొక్క స్వభావంలో, ఆయన ఎసెన్స్ లో దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు. అది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడే. సో అందువలన పరిశుద్ధాత్మని మనము వీఆర్ కాలింగ్ హిమ్ యాజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. తర్వాత ఆయనని స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు రాస్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు.
వాడు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి వినియోగించినటువంటి రెఫరెన్స్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ఆత్మ. తర్వాత హీఈస్ కాల్డ్ ద ఇటర్నల్ స్పిరిట్, ఆయన నిత్యము ఉన్నటువంటి ఆత్మ అయి ఉన్నాడు. ఆయన యొక్క స్వభావం గురించి మనం చదువుతున్నప్పుడు, ఆయన యొక్క దైవత్వం గురించి మనం చదువుతున్నప్పుడు, పోయిన వారం కూడా ఈ వాక్యాన్ని మనం చూడడం జరిగింది. ఆయన నిత్యము ఉండేవాడు దేవుడు మాత్రమే. సో ఇది ఆయన యొక్క దైవత్వాన్ని కూడా తెలియజేస్తుంది. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఇటర్నల్ స్పిరిట్. వి ఫైండ్ దట్ ఇన్, అది మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది. ఆయన గురించి నిత్యుడగు ఆత్మ అని రెఫరెన్స్ అనేది ఇవ్వబడడం జరిగింది. తర్వాత ఆయన హీఈస్ ఆల్సో కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో దీని గురించి రాయబడింది. మీరు నోట్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం వర్సెస్ తో బోత్ తెలుగు టెక్స్ట్ తో నేను మీకు ఈ నోట్స్ ని షేర్ చేస్తాను. ప్రవీణ్ కి కూడా షేర్ చేస్తాను, సో యూ కెన్ గెట్ ఇట్. సో హీఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. యోహాను 16:13లో ఏమనుందంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ ఇచ్చిన రెఫరెన్స్ సత్య స్వరూపి అయిన ఆత్మ. హీఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద ట్రూత్ హిమ్సెల్ఫ్. సత్యంకి సత్య స్వరూపి, పర్సానిఫైడ్. ఈ తెలుగులో ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది. యేసుక్రీస్తుని అడుగుతాడు. యేసుక్రీస్తు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు పర్సానిఫికేషన్ ఆఫ్ ద ట్రూత్. అలాగే ఆయన యొక్క ఆత్మ ఉన్నవాడు ఏమవుతాడు, తను కూడా పర్సానిఫికేషన్ ఆఫ్ ద ట్రూత్ అవుతాడు. అందువలన ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, హీఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. తర్వాత ఆయన గురించినటువంటి ఇంకో రెఫరెన్స్, హీఈస్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి కృపలకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు అని ఎంచబడుచున్నాడని మీకు తోచునని ప్రశ్న ఇక్కడ ఉంటుంది. కృపలకు మూలమైనటువంటి ఆత్మ. మనం ప్రతిసారి బ్లెస్సింగ్ లో కూడా ఏమంటాం, దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అని మాట్లాడుతుంటాం. కానీ మనం నమ్మేటువంటి దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి త్రియేక దేవుడు. ముగ్గురు దే హ్యావ్ సేమ్ సబ్స్టెన్స్, ఒకే స్వభావం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులు కలిగినటువంటి దేవుణ్ణి మనము, ముగ్గురు వ్యక్తులు బట్ ఒకే ఒక దేవుడు. ఓకే, త్రియేక దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం. సో తండ్రికి ఏవైతే గుణాలు ఉన్నాయో కుమారుడికి అవే గుణాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవునికి కూడా అవే గుణాలు ఉండడం అనేది జరుగుతుంది. అందువలన చాలా పేర్లు మనం ఆయనకు వినియోగించబడినటువంటి రెఫరెన్సెస్ ని మనం చూసినట్లయితే ఆ క్వాలిటీస్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. సో దీని నుండి పాయింట్స్ పోయిన వారం డిస్కస్ చేసిందైనా కానీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఆయన దైవత్వం కూర్చున్నటువంటి చాలా గ్రూప్ ప్రజలు ఆయన యొక్క దైవత్వాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల దీని విషయమై మనం బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈయన పరిశుద్ధాత్మను ఏమంటారు, స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపకు ఆయన మూలమై ఉన్నాడు అని బైబిల్ ఆయన గురించి రాసి చెప్తూ ఉంది. అదే విధంగా హీఈస్ ఆల్సో కాల్డ్ స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. ఆయనని మహిమకు సంబంధించి స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అని కూడా పిలుస్తూ ఉన్నారు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏమంటున్నారంటే మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మ. ఇక్కడ కూడా ఈ లాంగ్వేజ్ తెలుగులో చాలా మంచిగా ఉంటుంది. మహిమ స్వరూపి అని, మహిమని పర్సానిఫై చేస్తే, మహిమని ఒక వ్యక్తిలాగా మహిమ అంతా చూస్తే అది ఎవడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే తండ్రి యొక్క మహిమ పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, కుమారుని యొక్క మహిమ పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఒకసారి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమ గురించి మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క మహిమ అనగానే చాలాసార్లు ఏమనుకొస్తుంది మనకి, ఆయన గొప్ప వెలుగులో సింహాసనం మీద కూర్చుంటే చుట్టూ వేలాది దేవదూతలు
హల్లెలూయా 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 అంటుంటారు. నేను కూడా ఆయన ముందు తలంచి హల్లెలూయా అంటూ ఉన్నాను. అది ఆయనను మహిమపరచడం అనుకుంటూ. దేవుడికి నువ్వు నేను మహిమపరచాల్సిన అవసరం లేదు. దేవుడు తన మహిమను తను కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ఏంటి అన్నది వేరే స్టడీ ఉంటుంది. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. బట్ ఒక్క విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని గురించి మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు గాడ్ ఈజ్ హిస్ గ్లోరీ ఇట్ సెల్ఫ్. దేవుడు దేవుని యొక్క మహిమ ఆయనే అయి ఉన్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హిస్ గ్లోరీ. ఏదో బయట నుండి మనం ఆయనకు ఆపాదించేది ఏది కాదు. ఆయనకున్న మహిమని మనం ఆస్వాదిస్తున్నప్పుడు చేతులెత్తి ప్రభువా నువ్వు గొప్పవాడివని ఆయనను అంగీకరించగలుగుతాం చూసారా? అది మనం చేసేది. మనం ఆయనకు ఆపాదించలేం కానీ మహిమని, ఆయన యొక్క మహిమని మనం ఆస్వాదించగలుగుతాం. ఆయనకు మహిమ చేకూర్చేటువంటి వాడు, ఆయనకు మహిమ ఆపాదించేటువంటిది ఎవరంటే ఆయనే. అందుకే బైబిల్లో ఉంటుంది. యోహాను సువార్త మనం చూసినట్లయితే ఈ ఒక్క పాయింట్ మీకు చెప్పి ముందుకెళ్తాను. మహిమ గురించి ఉన్నప్పుడు చాలా సార్లు చెప్తున్నారు దేవుడు నిన్ను ఆయన మహిమ కోసం సృష్టించాడు అని చెప్పేసి ప్రజలు మనతో చెబుతూ ఉంటారు. దేవుడు ఆయన మహిమ కోసం ఎవరిని సృజించాల్సిన అవసరం లేదు. ఆయనకు మహిమ కావాల్సిన అవసరం లేదు. ఏ అవసరం ఉండి చేసుకోలేదు. ఆయనకు కావాల్సినంత మహిమ ఆయనకు ఆల్రెడీ ఉంది. కానీ మనం చాలాసార్లు దేవుని మహిమ కోసం అనుకుంటూ ఉంటాం. దేవుని మహిమ కోసం కాదు కదా, దేవుడు తనని తాను మహిమపరచుకోగలవాడు. ఆయన మహిమ పరచగల శక్తి మనకు ఎవరికి లేదు, కానీ ఆయన మహిమను ఆస్వాదించగలం మాత్రమే. అందుకే బైబిల్లో చూసినట్లయితే మనకేం తెలుస్తుందంటే కుమారుడు ఎవరిని మహిమపరుస్తాడు? తండ్రిని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు? కుమారుడిని మహిమపరుస్తాడు. సో ఈ మహిమ అనేది ఎట్లా ఉంటదంటే హాట్ పొటాటో గేమ్ లాగా. దేవుడు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఆయన ప్రైజ్ కోసం మిమ్మల్ని సృజించాడు అంటే ఎట్లుంటది? ఇది ఎట్లా ఉంటది అంటే ఒక తండ్రి కుమారుడు దగ్గరకు వచ్చి బాబు ఇదిగో నీ కోసం ఈ సైకిల్ కొనిస్తున్నా నేను, ఎందుకంటే ఈ సైకిల్ ని చూసి నువ్వు దాన్ని రైడ్ చేసేటప్పుడల్లా నా తండ్రి ఎంత గొప్పవాడు నాకు సైకిల్ కొనిచ్చాడని పాటలు రాయాలా? నువ్వు ఆ పాటలు అందరి ముందుకెళ్ళి మా తండ్రి గొప్పవాడు సైకిల్ కొనిచ్చిందని పాటలు పాడాలా? మా తండ్రి గొప్పవాడు సైకిల్ కొనిచ్చిందని ఆయన గురించి పుస్తకాలు రాయాలి. తర్వాత నా తండ్రి గొప్పవాడు సైకిల్ కొనిచ్చిందని అందరి దగ్గరికి వెళ్ళి మన సైకిల్ కొనిచ్చిండని నువ్వు వెళ్ళి చెప్పాలి. ఓకే, నేను సైకిల్ కొనిచ్చా కాబట్టి నేను ఇచ్చిన బుక్ లో ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు ఫాలో అయ్యి చేయాలి అన్నటువంటి మాట అంటే ఎలా ఉంటది? చాలా బాధాకరంగా ఉంటది. దేవుడు ఎప్పుడు మన నుండి సెల్ఫిష్ గా ఆయన కోరుకొని ఏది చేసేది ఉండదు. ఆయన మహిమను మనకు పంచుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. సో ఇది ఎట్లుంటది అంటే మహిమ అన్నది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ఒకసారి పిక్చర్ చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మహిమని యేసుక్రీస్తుకి ఇస్తాడు. ఒక హాట్ పొటాటో గేమ్ లాగా. యాజ్ సూన్ యాజ్ పరిశుద్ధాత్మ దేవుడికి రాగానే ఆయన తన కుమారునికి ఇచ్చేస్తాడు. కుమారుడి చేతికి రాగానే కుమారుడు ఏం చేస్తాడు? కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు. కుమారుడు తండ్రికి ఇస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? తండ్రి కుమారుడిని పరిశుద్ధాత్మని మహిమపరుస్తుంటారు. ఇది దేవుడు నాకు మహిమయ్యి అని తీసుకునేటువంటి పిక్చర్ మనకు కనిపించదు, కానీ వాళ్ళు ఆ మహిమని నీకు తీసుకో అని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు పంచుకునేటువంటిది ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో నేర్చుకునేది యేసుక్రీస్తు తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, తండ్రి జగత్ పునాదికి ముందు నాకు ఇవ్వబడినటువంటి మహిమ వీరికి కలుగును గాక. అంటే Jesus wants to share the glory which he has from the beginning of the world with us. మహిమ నాకి అనే దేవుడు అడగడం కాదు, కానీ యేసుక్రీస్తు ఆయనకున్న మహిమ మనకి ఇస్తున్నాడు. అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి వారమైన ఎంత గొప్పదనమైనది. సో పరిశుద్ధాత్మ దేవుడిని ఏమంటున్నాం అంటే స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడో మనం ఆ మహిమని అనుభవించగలుగుతాం. పరిశుద్ధాత్మని ఆయన దేవుని మహిమని మనం చూడగలుగుతాం. చాలా సార్లు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. మహిమ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా సార్లు మనం ఏం చూస్తుంటాం అంటే కొన్ని చోట్ల అద్భుతాలు జరగంగానే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు ఆయన్ని మహిమ పరుస్తున్నాం అన్నట్లు మన దృష్టి అంతా అక్కడ పెడుతూ ఉంటాం. కానీ రియాలిటీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ యేసు క్రీస్తుని మహిమపరిచేవాడుగా ఉంటాడు. సో ఎప్పుడైనా కానీ ఒక అద్భుతం జరిగింది అనుకోండి, దాని నుండి క్రీస్తుకి మహిమ కలిగేటువంటి విధంగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. మా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక విండ్ లాంటి వాడు. ఎట్లా అంటే ఒక విండో ఉంది. ఎగ్జాంపుల్, ఒక విండో ముందు మనం నించు ఉన్నాం. ఆ విండో అవతల సైడ్ చాలా అందమైనటువంటి
సీనరీ ఉందనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడంటే ఒక విండ్ లాగా, ఒక గాలి లాగా మనకు తగిలి మన అటెన్షన్ ని ఆ యొక్క గొప్ప సీనరీ వైపు తీసుకెళ్ళడం అన్నది ఆయన చేస్తాడు. ఆ సీనరీ ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మన అటెన్షన్ ని యేసుక్రీస్తు వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా సార్లు ఏం చేస్తామంటే మనం యేసుక్రీస్తుని చూడకుండా వెనక్కి తిరిగి, పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, నా మీదకి ఫైర్ వచ్చిందా, పవర్ వచ్చిందా, ఈ ఎక్స్పీరియన్స్ లోకి ఎక్కువ శాతం వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అది సరైనటువంటిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పనిచేస్తున్నప్పుడు క్రీస్తు వైపుకి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో మనం ఎప్పుడు క్రీస్తు వైపు ఫోకస్ చేసేటువంటి వాళ్ళు అయి ఉండాలి. హెబ్రీయులకు 12:1 రాసినట్లు, లెట్ us look unto Jesus who is the author and perfecter of our faith. అంతేగాని వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి వారిగా ఉండకూడదు. సో అది ఆ విధంగా చేసినప్పుడు ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క కార్యాన్ని, ఆయన యొక్క కార్యము మన జీవితాల్లో సఫలీకృతం అయిందన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు, పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ హిమ్సెల్ఫ్. తర్వాత ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. పరిశుద్ధాత్మ దేవుడు మరియు ఏమంటారు, జ్ఞానమునకు ప్రత్యక్షత ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇది మనకి ఎఫెసీలు 1:17 కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞానాన్ని ఇస్తారు. ఆయన జ్ఞానం ఇచ్చేంత వరకు మనకు బైబిల్ ఏం అర్థం కాదు. బైబిల్ ఏంది, జీవితం ఏంది, లైఫ్ లో ఉన్నది ఏది మనకి అర్థం కాదు. ఆయన మనకి జ్ఞానాన్ని ఇవ్వాల్సినటువంటి వాడై ఉన్నాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, ఎవరైనా జ్ఞానం కొలుగలిగినట్లయితే దేవుని అడగండి, ఆయన జ్ఞానాన్ని వాడుగా ఉంటున్నాడు. సో ఆయన జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అంతేకాదు ప్రత్యక్షతని ఇచ్చేవాడు. ఒక్కోసారి అవుతుంది బైబిల్లో కొన్ని చాప్టర్లు చదువుతూనే ఉంటాం కొన్ని సంవత్సరాలుగా, అవి ఏం దే వోంట్ మేక్ బిగ్ సెన్స్, వి మే నాట్ అండర్స్టాండ్ దెమ్, అవి అర్థం అవ్వకపోవచ్చు. అండ్ సడన్ గా ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన వైపు ఆయన యొక్క వెలుగుని ప్రకాశింపజేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క వాక్యము మన హృదయాల్లో మాట్లాడడం జరుగుతుంది, దాన్ని మనం అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞానాన్ని గాని మరియు ప్రత్యక్షతని ఇచ్చేటువంటి వాడే ఉన్నాడు. తర్వాత ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చదువుకున్నాం. యోహాను 14:26 ఉంది. ఆయన స్పిరిట్ ఆఫ్ ప్రామిస్, ఏమంటారు ఇది, అపొస్తలుల కార్యములు 1:4-5 చూసినట్లయితే, పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పినట్లు, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నటువంటి విధంగా ఆ ప్రవచనాల నెరవేర్పుగా, ఆ వాగ్దానాల నెరవేర్పుగా మన మీదకి దిగి వచ్చినటువంటి వాడై ఉన్నాడు ఆ పెంతెకొస్తు దినాన. సో పరిశుద్ధాత్మ దేవుడు, హీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రామిస్. ఇంకొక మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, హీ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. రోమీలకు రాసిన పత్రిక 8:15 చూస్తే మనకి ఏం ఉంటుందంటే, ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాం. లాస్ట్ టైం మనం చూసాం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని మనం విశ్వసిస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా దేంట్లో తండ్రి కుమారులుగా అయ్యారు అంటే, ఆత్మలో వారు ఒకరికి ఒకరు తండ్రి కుమారులుగా ఉన్నారని. మనకి చూస్తే మనం బయోలాజికల్ గా తండ్రి కుమారులు, అన్నలు, తమ్ముళ్ళు, ఇట్లా మనకి ఇవి వస్తూ ఉంటాయి. మనం దేవుని యొక్క కుమారులుగా పిలువబడ్డానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో వారికి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఏ విధంగా మనము ఆయన కుమారులం అవుతాము అంటే, దాని ఆ జవాబు ఏంటి అంటే, అడాప్షన్. దేవుడు మనల్ని దత్తత తీసుకోవడం జరిగింది. దేని ద్వారా దత్తత తీసుకోండి? ఎప్పుడైనా దత్తత తీసుకున్నారు అంటే, ఏదో నేను పిల్లని పెంచుకుంటా అన్నట్లు సరిపోదు. ఒకవేళ దత్తత తీసుకోవాలంటే గవర్నమెంట్ ఉంటుంది, దాని లాస్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రొసీజర్ అనేది ఉంటది, ఒక పద్ధతి అనేది ఉంటది. సో మనం అడాప్షన్ అయ్యాము అంటే, ఏ విధంగా అడాప్షన్ అయ్యామంటే, యేసు దేవుని యొక్క ఆత్మలో ఏ విధంగా అయితే తండ్రి కుమారులు ఒకరికొకరు తండ్రి రిలేషన్షిప్ లో ఉన్నారో ఆత్మలో, అదే విధంగా మనం దేవునితో ఆత్మలో ఆయనకి దత్తపుత్రులుగా చేయబడి ఉన్నాం. అందుకే ఆ పరిశుద్ధాత్మను ఏమంటున్నారంటే, ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. రోమన్స్ చాప్టర్ 8:15 కనిపిస్తుంది. ఇంకా తర్వాత హీస్ ఆల్సో కాల్డ్ స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. అందుకే పేరే ఉంది కదా, పరిశుద్ధాత్ముడు. ఆయన యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది. అది కూడా ఆయనకి ఇవ్వబడినటువంటి రెఫరెన్స్.
దానికి నేను వర్సెస్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కావాలి అంటే రోమిలకు రాసిన పత్రిక 1:4 తెలుగు బైబిల్లో 5, ఇంగ్లీష్ బైబిల్లో 4వ వచనంలో మీకు ఇది దొరుకుతుంది. తర్వాత హీఈస్ ఆల్సో కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. 2 కొరింథీయులు 4 ఇంగ్లీష్ బైబిల్లో 13వ వచనం, తెలుగు బైబిల్లో అయితే 14వ వచనం. కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ఉండాలని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. మనకు వచ్చినటువంటి విశ్వాసం కూడా మన వల్లది కాదు, అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వరమే, మనకి జీవితాల్లో చేసినటువంటి క్రియనే. ఎఫెసీలు 2:8 రాసి ఉంటుంది, మీరు కృప ద్వారా యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. కృప వలన విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారని చెప్పేసి రాస్తుంటుంది. తర్వాత ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనకి ఉన్నటువంటి విశ్వాసం దేవుడిచ్చినటువంటి ఒక వరము. హెబ్రీలకు రాసిన పత్రికలో రాసి ఉంటుంది ఏమని, లుక్ అన్ టు జీసస్ హూ ఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూడమని మనకు విశ్వాసాన్ని ఇచ్చేది, కొనసాగించేది యేసుక్రీస్తు అని ఉంటుంది. మన ఎఫెసీలో దాని ప్రకారం విశ్వాసాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడై ఉన్నాడు. ఈ వచనం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే మనకు విశ్వాసాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు అయినాడు. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కలిసి మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు అంటే ఆయన ఒక్కడు పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పని అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు అని కాదు, కానీ ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి మన జీవితాల్లో పనిచేస్తున్నారు. అందువల్లనే మనం విశ్వాసం ఉంచగలుగుతాము. సో పరిశుద్ధాత్మ దేవుని హీఈస్ ఆల్సో కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. సో అదే విధంగా ఇవి ఆయనకు సంబంధించినటువంటి పలు పేర్లు, సమ్ నేమ్స్ అండ్ టైటిల్స్, అండ్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఇవైతే ఇంపార్టెంట్ కాబట్టి నేను ముందుకు తీసుకొచ్చాను. పర్హాప్స్ మీకు టైం దొరికినట్లయితే దాని ఇంకా ఏమన్నా మీకు కనిపిస్తే వాటిని నోట్ చేసి చెప్పండి. ఐ ట్రూలీ అప్రిషియేట్ దాట్. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరి నుండి ఒకరు మనం నేర్చుకోవచ్చు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో కొన్ని సింబాలిక్ పదాలను, సింబల్స్ ని వినియోగించడం అన్నది జరిగింది. ఆ సింబల్స్ ఏవో ఒకసారి చూద్దాం. మొదటి సింబల్ అందరికీ తెలిసిందే. పరిశుద్ధాత్మ దేవుడు అనంగానే మనకు కనిపించే సింబల్ ఏంటి? డవ్. యోహాన్ రాసిన సువార్త 1:32 మనకి ఈ సింబలిజం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన మీదకి ఆత్మ ఒక పావురం రూపంలో దిగడం అన్నది మనము అటువంటి డిస్క్రిప్షన్ మనం చూస్తున్నాం. సో కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరూపం పావురం లాగా ఉంటుందని అనుకోకండి. ఓకే, పిక్చర్స్ లో పావురం ఇట్లా దించడం ఇట్లా చేస్తారు, ఎందుకంటే అది డిస్క్రిప్షన్ అది. సో పావురం ఎంత నెమ్మదిగా ప్యూరిటీతో పీస్ఫుల్ గా, dove is symbol for purity, peace and modesty. పవిత్రత, శాంతి మరియు మోడెస్టీ అంటే సింపుల్ గా ఉండడం ఉంటుంది, సింప్లిసిటీ. వీటికి సింబాలిక్ గా ఉండడం అనేది జరిగింది. సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద, యేసుక్రీస్తు మీదకి వచ్చినప్పుడు ఈ క్వాలిటీస్ పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బైబిల్ రాసిన వాళ్ళు మత్తయి కానీ, లూకా కానీ, యోహాను కానీ ఈ యొక్క పదజాలాన్ని సింబాలిక్ గా వినియోగించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పావురం లాగా ఉంటాడు. సో పావురం దేవునికి సంబంధించింది, కాకులు డెవిల్కి సంబంధించినవి, ఇట్లాంటి కొన్ని మూఢనమ్మకాలు సంఘాల్లో చూస్తున్నా, అది చాలా బాధాకరమైనటువంటివి. సో దీని గురించినటువంటి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని షేప్ పావురం కానే కాదు, అటువంటి స్వభావాలు ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది వినియోగించారు అంతే. తర్వాత ఇంకో సింబల్ వినియోగించబడినటువంటి సింబల్ ఏంటి అంటే వాటర్. యెషయా గ్రంథము 44:3 మీరు చూసిన దప్పి గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. ఇది పరిశుద్ధాత్మ గురించినటువంటి ప్రవచనము యెషయా మనకి ఇస్తున్నాడు. దాని గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 7:37-39 వరకు చదివితే
సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నేనిచ్చు జలము తాగువాడు ఎప్పుడు ఇక దప్పికొనడు. సో ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఈ యొక్క సింబాలిజం ని ఆయన వినియోగించడం అనేది జరిగింది. సో వాటర్ అనగానే ప్రతిసారి పరిశుద్ధాత్మ అని కూడా అనుకోవడానికి లేదు. వాటర్ అన్నది ఒక్కోసారి మనకి ఇంకా దేని సింబాలిజం ఉందంటే లైఫ్ కి, జీవానికి మరియు క్లెన్సింగ్, ప్యూరిఫికేషన్ కి సింబాలిజం గా ఉంది. అదే విధంగా వాటర్ అనేది దేవుని యొక్క వాక్యానికి కూడా సింబాలిజం గా ఉండడం అనేది జరిగింది. హూ ఎవర్ బార్న్ ఆఫ్ ద వర్డ్ అంటారు, సారీ హూ ఎవర్ బార్న్ ఆఫ్ ద వాటర్ అంటారు. బార్న్ ఆఫ్ ద వాటర్ అంటే బార్న్ ఆఫ్ ద వర్డ్. వాక్య మూలంగా జన్మించిన వాళ్ళు అంటే నీటి మూలంగా జన్మించడము అంటే వాక్యం మూలంగా జన్మించడం. ఆయన వాక్యాన్ని వినినప్పుడు మన హృదయాల్లో ఆయన చేసే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి క్రియ ద్వారా నూతన జన్మనైతే పొందుకుంటామో దాని గురించినటువంటి. సో హూ ఎవర్ బార్న్ ఆఫ్ వాటర్, it doesn't mean baptism. Born of water means born of the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా నూతన జన్మని పొందుకున్నటువంటి వారమై ఉండాలి. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, సో వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ లైఫ్ ఉంటుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనని వాటర్ తో కూడా సింబాలిక్ గా వినియోగించి కొన్ని సింబలిజమ్స్ బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొక సింబలిజం ఏంటంటే లివింగ్ వాటర్. ఈజ్ కాల్డ్ ద లివింగ్ వాటర్. జాన్ చాప్టర్ 4:14 యోహాను 4:14 మనకి కనిపిస్తుంది, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు. సో అది కూడా పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. ఇంకొక సింబలిజం మనకు కనిపించేది ఏంటంటే ఆయిల్, నూనె. దయచేసి ఈ విషయాన్ని తెలుసుకోవాలని, నూనె పరిశుద్ధాత్ముడికి సింబలిజం కానీ ఈ నూనె తీసుకెళ్లి తలల మీద వేస్తే స్వస్థతలు వస్తుంది అనేది పరిశుద్ధాత్మ కాదు. ఓకే, ఆయిల్ ఈజ్ సింబాలిక్ ఫర్ సర్టన్ థింగ్స్. నెంబర్ 1 ఏంటంటే వెలుగుకి సింబల్ గా ఉంటుంది ఆయిల్. ఈ స్వస్థతకి సింబల్ గా ఉంటుంది ఆయిల్. దీన్ని అనాయింటింగ్ సర్వీసెస్ లో మనము వినియోగించుకుంటూ ఉంటాం. ఓకే, వెలుగుకి స్వస్థతకి సింబాలిక్ గా ఉంది ఆయిల్, అంతేగాని ఏ ఆయిల్ లో పవర్ వచ్చేది ఉండదు. ఒక ప్రేయర్ చేస్తే ఆయిల్ లో పవర్ వచ్చేది ఏమి ఉండదు. ఎక్కడ పరిశుద్ధాత్ముని యూ కెనాట్ ఫిల్ హిమ్ ఇన్ అ బాటిల్, యూ కెనాట్ ఆయనలో నింపి బాటిల్ నింపి లాక్ చేసి ఉంచదు, ఏమి ఉండదు ఆడ. ఓకే, సో ఇట్లాంటి వాటిల్లో మనల్ని మనం వి షుడ్ నాట్ బై దోస్ థాట్స్. అట్లాంటి వాటిని నమ్మకూడదు. మనం ఆయిల్ తింటే ఆయిల్ నోట్లో వేసుకోండి కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి, నెత్తి మీద వేసుకోండి తలనొప్పి పోతుంది, వీటన్నిటి నుండి పోదు. ఆయిల్ వల్ల ఏం పోదు ఆడ. మనకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాల ద్వారా మన స్వస్థత పొందడాలు ఇవి జరుగుతూ ఉంటాయి. అంతేగాని ఆయిల్ వల్ల కాదు. ఆయిల్ కొనాల్సిన అవసరం లేదు, కర్చీపులు కొనాల్సిన అవసరం లేదు. ఇవి సింబాలిక్ గా మాత్రమే వినియోగించబడ్డాయి. మనకు అపోస్తల కార్యంలో 10:38 కూడా స్వస్థతల గురించినటువంటి పరిస్థితుల్లో మనకి దీని గురించి మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఆయిల్ అనేది అనాయింటింగ్ సర్వీసెస్ కి వినియోగిస్తూ ఉంటాం. దాని గురించి లూకా రాసిన సువార్త 4:18 కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక పరిశుద్ధాత్మ దేవుడు ఒక సీల్ లాగా మనకి ఒక సింబాలిజం వినియోగించడం జరిగింది. ఈ సీల్ అన్న దాని నుండి వచ్చేటువంటి సింబాలిజం లో ఉన్న మీనింగ్స్ ఏంటి అంటే, ఒకటి ఓనర్షిప్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సీల్ మన హృదయంలో దేవుడు వేశాడంటే ఆయన మన మీద ఆయనకే సర్వ హక్కులు ఉన్నాయని, కాపీ రైట్స్ అన్ని ఆయనకే ఉన్నాయని. ఎఫ్ఎస్సి 1:13 కానీ 2 కొరింథీయులు 1:22, ఎఫ్ఎస్సి 4:30 మీరు చూసినట్లయితే వీటి గురించి కనిపిస్తుంటాయి. సింబాలిజం ఏంటంటే సీల్ అన్నప్పుడు ఓనర్షిప్, ఫినిష్డ్ ట్రాన్సాక్షన్, ఐడెంటిఫికేషన్ గుర్తింపు, సెక్యూరిటీ, తర్వాత జెన్యూన్నెస్, వాల్యూ అండ్ దెన్ అథారిటీ. ఈ విషయాలన్నిటికీ సింబాలిక్ గా ఈ సీల్ అన్నటువంటి పదాన్ని
వాడడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడికి మన మీద పూర్తి హక్కులు ఉన్నాయి. ఆయన మన హృదయాల మీద ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి రాయబడింది. మీరు సత్యవాక్యంను అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అని ఉంది. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే మనం ఆయన యొక్క సొత్తై ఉన్నాము. ఓకే, ఇంకొక చోట మనం క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి వాళ్ళు, మనం ఆయన యొక్క సొత్తై ఉన్నామన్న విషయం మనకు తెలుస్తుంది. ఒక చోట సీల్ ఉందంటే మనం ఆయనకు సంబంధించిన వాళ్ళం అన్నటువంటి ఒక గుర్తింపు ఉంటుంది. ఒక సీల్ ఉంది అంటే అక్కడ ఒక అధికారం ఉందని. ఆఫీస్ లో గవర్నమెంట్ సీల్స్ ఎట్లా పడితే అట్లా వేయరు, స్టాంప్స్ ఇవన్నీ. స్టాంప్ వేశారంటే అది ఒక అధికారమైనటువంటి ప్రకటన, అధికారమైనటువంటి ఒక ఆజ్ఞ ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. అధికారాన్ని ఇది తెలియజేస్తుంది. బైబిల్లో కొన్ని సీల్స్ గురించి చెప్తాను. పాతకాలంలో ఈ సీల్ గురించి అసలు వాడడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాటిలో చెప్తాను. ఎప్పుడైనా కానీ పాతకాలంలో ఈ రాజులు ఏదైనా ఒక డిక్రీని పాస్ చేశారు అనుకోండి, ఒక లాని పాస్ చేశారు అనుకోండి, దాన్ని వెనక్కి తీసుకోరు, ఆ లాని మార్చరు, అది తీసివేయబడదు ఎప్పటికీ. సో మనకు తెలుసు ఎన్నో లాస్ వస్తున్నాయి మన దేశంలో ప్రస్తుతానికి, వాటన్నిటిని తర్వాత మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇట్లా ఉండేవి కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కింగ్ డేరియస్ ఉన్నాడు. ఈ దానియేల్ ని సింహపు ఏమంటారు దాంట్లో డెన్ లో, లయన్స్ డెన్ లో ఆయన వేయడం అన్నది జరిగింది. ఆయన వేసిన తరువాత దానికి ఒక రాయితో క్లోజ్ చేసి ఒక సీల్ వేయడం అనేది జరిగింది. ఆ సీల్ వేశారంటే ఇంకా ఎవ్వరు దాన్ని ఓపెన్ చేయకూడదు అన్నటువంటి అధికారమైనటువంటి మాట ఒకటి. రెండోది అహాషురస్, ఇంకో ఈయన ఉంటాడు. ఈయన గురించి మీ స్టోరీ బాగా తెలిసింది, ఎస్తర్ గురించినటువంటి కథ. అక్కడ రాజు ఏం చేస్తాడు, మొదట హామాన్ ఏం చేస్తాడు, రాజుని మ్యానిపులేట్ చేసి యూదులను చంపడానికి ఒక డిగ్రీని పాస్ చేయడం జరుగుతుంది. ఒక డిగ్రీ పాస్ చేసిన తర్వాత ఎస్తర్ రాజుతో తర్వాత మాట్లాడడం అయితేనేమి, తర్వాత రాజు దాని గురించి తెలుసుకోవడం అయితేనేమి, ఈ స్టోరీ మీ అందరికి తెలిసినటువంటిది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఒకసారి రాజు ఒక డిగ్రీని పాస్ చేశాడంటే దాన్ని క్యాన్సిల్ చేయడం జరగదు, దాన్ని వెనక్కి తీసేయడం జరగదు, ఏమి జరగవు. అందువల్ల ఏం చేస్తారంటే కొత్త డిగ్రీని పాస్ చేస్తారు. అందుకే హామాన్ చేసిన దాని ప్రకారం యూదుల్ని అందరు చంపేయొచ్చు అన్నటువంటి ఒక ప్రకటనని రాజు విడుదల చేశాడు, మొదట హామాన్ మ్యానిపులేషన్ ద్వారా. రెండోది ఎస్తర్ చెప్పినప్పుడు, ఎస్తర్తో మాట్లాడినప్పుడు ఆయన యూదులను ఎవరు చంపకూడదని మార్చాడు, కానీ యూదులు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చని కొత్త డిగ్రీని పాస్ చేయడం అన్నది జరుగుతుంది. సో దీని నుండి మనకు అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్ర మన మీద ఒకసారి పడ్డట్లయితే ఆ ముద్ర ఎప్పుడు చెడిపోయేది కాదు, ఎప్పుడు ఎవరు తీసేది కాదు, క్యాన్సిల్ అయ్యేది ఉండదు. అందుకే రోమీలకు రాసిన పత్రికలు ఏమంటుంది అంటే ద కాలింగ్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. ఒకసారి దేవుడు ఇచ్చిండు, ముద్ర ఇచ్చిండంటే అవి దే ఆర్ ఇర్రివోకబుల్, దే కెనాట్ బి చేంజ్డ్ అన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది. అదే పౌంటియస్ పైలట్ కూడా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద ఆయన సీల్ ని వేయడం అన్నది జరిగింది. ఎవరైనా కానీ ఆ సీల్ ని బ్రేక్ చేశారంటే ఆయన యొక్క అధికారాన్ని బ్రేక్ చేసినట్లు అవుతుంది. ఇంకోటి, సీల్ అనేది జెన్యూన్నెస్ కి ఒక సింబల్ గా మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే ఏం చూస్తాం, ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, ఫుడ్ కొన్నామంటే ఫెస్ఐ మార్క్ ఉందా లేదా. ఈ సీల్ అనేది దాని యొక్క క్వాలిటీని దాన్ని అప్రూవ్ చేసేసి దాని యొక్క జెన్యూన్నెస్ ని మనకి తెలియజేస్తూ ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మీద, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక సీల్ లాగా దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. దీని నుండి మనకి ఏం తెలుస్తుంది అంటే మనల్ని దేవుడు ఆయన కుమారులుగా చేశారన్నది సత్యము. అది ఆయన అధికారంతో చేసి ఉన్నాడు. తర్వాత దాన్ని ఎవరు మార్చలేరు. నువ్వేమనుకుంటావు అన్నది, సాతాన్ ఏమనుకుంటుంది అన్నది, లోకం ఏమనుకుంటుంది అన్నది మ్యాటర్ కాదు. ఎవ్వరు నువ్వు దేవుని యొక్క కుమారుడు అన్న విషయాన్ని మార్చలేరు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏది కూడా మనల్ని దేవుని యొక్క ప్రేమ నుండి విడదీయలేదు. మరియు ఆయన యొక్క నిజమైనటువంటి పుత్రుల నుంచి, జెన్యూన్ చిల్డ్రన్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి, మనం ఆయన యొక్క సొత్తు అన్న విషయాన్ని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక సీల్ లాగా ఇవ్వబడడం అన్నది జరిగింది.
తర్వాత ఇంకో వినియోగించబడినటువంటి సింబాలిజం ఏంటి అంటే విండ్. ఐ గెస్ మనం సింబాలిజం తో ఆపి చూద్దాం, ఎందుకంటే 8:40 అయిందండి. ఒకవేళ మిగిలిన దానికి టైం సరిపోకపోవచ్చు. సో ఈ సింబాలిజం తో ఆపుదాం. నెక్స్ట్ వీక్ పరిశుద్ధాత్మ దేవుడు, ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ కెన్ బి కంటిన్యూడ్. ఓకే, సో నెక్స్ట్ వినియోగించబడినటువంటి సింబాలిజం ఏంటంటే విండ్. ఓకే, ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే అన్సీన్ పవర్. అసలు స్పిరిట్ అనే మాటలు మనం మాట్లాడుతుంటాం కదా, రూ హీబ్రూలో ఆ పదం అది ఏంటి అంటే దట్స్ నథింగ్ బట్ బ్రెత్ అంటాం కదా. ఆ బ్రెత్ అది పరిశుద్ధాత్మకి అది స్పిరిట్ అన్న పదానికి అర్థం. దీని నుండి మనకు అర్థమయ్యేది ఏంటంటే హోలీ స్పిరిట్ ఈస్ సమ్వన్ హూ ఈస్ ఎగ్జిస్టింగ్, హూ ఈస్ ప్రెసెంట్ బట్ నాట్ విజిబుల్. కనిపించడు కానీ నిజానికి ఉన్నాడన్న విషయాన్ని మనకి తెలుస్తుంది. యోహాను రాసిన సువార్త 3:8 మనకు ఇక్కడ రాయబడింది ఏంటంటే గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును వినదువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అంతేకాదు సింబాలిక్ గా అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 1-2 రాయబడింది, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతను నిండెను. సో పరిశుద్ధాత్మ దేవుని గురించి వినియోగించిన సింబల్ విండ్. ఇది చూసుకొని మనం చాలా సార్లు చూస్తుంటాం, కొందరు ప్రజల మీదకి వెళ్ళి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపుతూ ఉంటారు. ఎవరు ఊపినా కానీ అక్కడ వచ్చేది ఏం లేదు అక్కడ. ఓకే, సో ఇది సింబాలిక్ గా వినియోగించబడిందే కానీ మన నోట్ల నుండి ఊపే వెళ్ళే గాలి ద్వారా ఎదుటి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటేది ఏమి ఉండదు అక్కడ. ఓకే, మన నుండి మనం అట్లా ఊపినామంటే వేరే వాళ్ళకి వైరస్లు తగులుకొని రోగాలు వస్తాయి, అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అన్నది జరగదు. సో దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా వచ్చి మన మీద ఊదుతూ ఉన్నారు అంటే వాళ్ళ ఊదు ద్వారా ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాడు. ఇక్కడ ఏమని రాస్తుందంటే ఊదేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఊది పరిశుద్ధాత్మని వాళ్ళ మీదకి పంపిస్తున్నా అంట. ఇక్కడ రాసిన గాలి తనకి ఇష్టమైన చోటుకి విసురును. దాని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి రావాలనుకుంటాడో వాళ్ళ మీదకి వస్తాడు. ఆయనకి ఇష్టమైనట్లు ఆయన చిత్తానుసారంగా ఆయన వరాలు ఇస్తాడని 1 కొరింథీయులు 12 రాస్తుంది. సో మనం ఎవరైనా ప్రైచర్ వచ్చి గాలి ఊపినంత మాత్రాన ఆ వరాలు వచ్చేది ఏముండదు అక్కడ. సో ఇది ఒక సింబాలిక్ గా ఆయనకున్న క్వాలిటీ, కనిపించడు కానీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాడు అన్నదాన్ని తెలియజేయడానికి విండ్ అనేటువంటి లేకుంటే గాలి అనేటువంటి దాన్ని వినియోగించాడు, అంతేగాని అక్కడ ఏదో ఇట్లా చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు అన్నది కాదు. ఇంకోటి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-2 అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాడు కూర్చున్న ఇల్లంతయు నిండెను అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. సో మనకి రియల్ గా తెలియదు ఎగ్జాక్ట్లీ అక్కడ వాళ్ళకి విండ్ సౌండే వచ్చిందా లేకుంటే ఇది సింబాలిక్ గా చెప్తూ ఉన్నారా. విండ్ సౌండ్ ఎట్లుంటదంటే భయం కలిగించేటువంటిది అయి ఉంటది. ఓకే, అటువంటి భయం కలిగించేటువంటి మెజెస్టీతో, భయం అన్న దానికంటే చెప్పాలి రైట్ పదం ఏంటంటే మెజెస్టీ, దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక గొప్ప ధ్వని. కొన్ని ధ్వనులు చూడంగానే దాని యొక్క అథారిటీ, అధికారం అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో మనకి నేషనల్ యాంథమ్ సౌండ్ వినంగానే ఏమంటాం, మనం అందరం లేచి నించుంటాం. సో దాంట్లో ఆ ధ్వనిలో ఒకటి ఉంటది, ఒక అధికారం గాని ఒక శక్తి గాని మనం అనుభవించడం జరుగుతుంది. దాని గురించి మాట్లాడుతున్నారు అన్న విషయం మనకు పూర్తిగా అయితే ఇక్కడ తెలియదు. కానీ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇది సింబాలిక్ గా వినియోగించబడినటువంటి మాట. బలమైన గాలి యొక్క ధ్వని అన్నది సింబాలిక్ ద మెజెస్టీతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ యొక్క ఆయన యొక్క మహిమతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారే కానీ ఎవరి మీద ఊదమని ఇవన్నది కాదు. బాధాకరమైనటువంటి విషయం, ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే చూసాను. ఒక ప్రీచర్ వచ్చేసి కరెంటు పోయింది ఆ హాల్లో, అందరికి చెమటలు పోస్తూ ఉన్నాయి. చెమటలు పోస్తుంటే ఆయన అన్నాడు, మీ అందరికి రోజు పరిశుద్ధాత్మ, టుడే ఇస్ హోలీ స్పిరిట్ వర్క్ షాప్ హియర్, ఇక్కడ హోలీ స్పిరిట్ వర్క్ షాప్, మీ అందరికి పరిశుద్ధాత్మ ఎక్స్పీరియన్స్ చేపిస్తా అని చెప్పేసి
చేతులు ఎత్తి ప్రేయర్ చేసి మీకు సన్నగా చల్లగాలి తగిలిందా, అదే పరిశుద్ధాత్మ అని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. సో ఇట్లాంటి క్రేజీ మన విషయాలు వింటూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడి గురించి వినియోగింపబడినటువంటి పలు సింబాలిక్ పదాలను తెలుసుకోకపోవడం వల్ల వీటన్నిటిని లిటరల్ గా తీసుకుంటూ నాన్ సెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉన్నాం మనం సంఘాల్లో. వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చివరిది ఏంటి అంటే ఫైర్, అగ్ని. పరిశుద్ధాత్మ అనగానే అగ్నికి సంబంధించినట్టు. ఈ అగ్ని దేనికి సింబాలిక్ గా ఉంది అంటే ప్రెజెన్స్ కి, దేవుని యొక్క ప్రెజెన్స్ ఏమంటారు, ఉపస్థితి, సన్నిధి రైట్, సారీ హిందీ ఉపస్థితి ఇస్ హిందీ, సన్నిధి, మరియు ఆయన యొక్క అప్రూవల్ ఏమంటారు నవీన, యూ హ్యావ్ టు హెల్ప్ మీ, ఐ డోంట్ నో వాట్ ఈస్ అప్రూవల్ ఇన్ తెలుగు. I guess everybody understand that. Yes. And then protection, ఆయన ఇచ్చేటువంటి రక్షణని, సంరక్షణ గురించినటువంటిది, మరియు ప్యూరిఫైయింగ్, పవిత్రపరచడం, మరియు తీర్పు, జడ్జిమెంట్, దీనికి సంబంధించినటువంటిది, మరియు గిఫ్ట్. మనం చూస్తుంటాం అపొస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ ఫైర్ అనేది ఒక గిఫ్ట్ లాగా వారి మీదకి రావడం అనేది మనం చూస్తుంటాం. సో ఈ ఫైర్ అన్న పదం విన్నప్పుడు ఇది ఒక సింబాలిక్ గా పరిశుద్ధాత్మ గురించి వినియోగించబడినటువంటి మాట అంతే. ఈ పలు రకాలైనటువంటి అర్థాలు దానికి ఉంటాయి. దయచేసి మన నమ్మకాన్ని, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మనిషి ఆయన అగ్నిని తట్టుకోలేక ఊగిపోతున్నాడు, ఎగిరిపోతున్నాడు, ఇవన్నీ కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్ముడు హీ వాజ్ ఆల్సో కాల్డ్ జెంటిల్ స్పిరిట్. జెంటిల్ గా మన హృదయాల్లో పనిచేసేటువంటి వాడుగా, మృదువుగా మనతో మాట్లాడేటువంటి వాడుగా మనకి బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. రెండవ దినవృత్తాంతంలో అనుకుంటా మీకు అనిపిస్తుంది, ఎలీషా అంటే ఎలీషా ఒక గృహలో తన ప్రాణం కోసం దాక్కుని ఉంటాడు. ఇది కాకులు బ్రెడ్ తీసుకొని రావడం ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా. అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ లో ఏంటి అంటే, ఆయన గృహ దగ్గర ఉన్నప్పుడు మొదట గొప్ప భూకంపం వచ్చింది. భూకంపం రాగానే ఆయన అనుకుంటాడు దేవుడు ఈ భూకంపంలో ఉన్నాడేమో అని. అక్కడ బైబిల్ ఏమని రాసింది, బట్ గాడ్ వాజ్ నాట్ ఇన్ ద ఎర్త్ క్వేక్ అని. వెంటనే గొప్ప విండ్ వస్తుంది. విండ్ వచ్చిన వెంటనే ఈయన అనుకుంటాడు గాడ్ మస్ట్ బి ఇన్ ద విండ్ అని. బట్ వెంటనే స్క్రిప్చర్ ఏమని రాసింది, బట్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద విండ్ అని ఉంటుంది. దెన్ చిన్నగా నెక్స్ట్ ఏమని రాస్తుంటది అంటే, దెన్ ఎలీషా ఎక్స్పీరియన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ సో జెంట్లీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. దేవుడు మనతో చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విండ్ అనేవి, ఎర్త్ క్వేక్ అనేవి సింబాలిక్ గా వినియోగించినటువంటి పదాలు. వాటిని చూసుకొని ఏవేవో ప్రాక్టీసెస్ చేయడం కరెక్ట్ కాదు. ఈ ఫైర్ అన్న దాని దగ్గరకు వచ్చేసరికి కూడా పరిశుద్ధాత్ముడి మీదకి వస్తే ఒళ్ళంతా మంటలు తీసి పిచ్చగా ఎగురుకుంటూ బట్టలన్నీ చింపేసుకుంటూ జుట్టు మీద పోసుకొని తిరిగేవి ఏమి ఉండవు. రియాలిటీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ముస్లిం ఫ్రెండ్. మేమిద్దరం 2009లో మియాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక సంఘానికి వెళ్ళడం జరిగింది. ఆ సంఘానికి అప్పుడప్పుడే తన విశ్వాసంలో పెరుగుతూ ఉన్నాడు. మేము ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన మొదలైంది. అక్కడ డ్రమ్స్ చాలా ఫాస్ట్ కొట్టడం మొదలు పెట్టారు. కొడుతున్నారు. ఆ సమయంలో మా ముందు ఉన్నటువంటి ఒక లేడీ తన సారీది ఇదేందో అంటారు కదా, ఇక్కడ వేసే బట్ట ఉంటుంది, ఇది ఇట్లా తీసుకొని చుట్టూ ఇట్లా విడబూసుకొని గుండ్రంగా తిరుగుతూ మా దురదృష్టవశాత్తు మా ముందే వచ్చి పడిపోయింది ఆమె. నా ఫ్రెండ్ అది చూసి అరే దయ్యమేమో అని భయపడి పద వెళ్ళిపోదాం అని అడగడం జరిగింది. మేము ఆ సమయంలో అక్కడి నుండి వెళ్ళిపోవడం కూడా అయింది. ఈ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు ఒక ఆర్డర్ కి కర్త అయి ఉన్నాడు. ఏమంటారు, ఒక క్రమానికి కర్త అయి ఉన్నాడు, కానీ ఇట్లా పిచ్చగా ఉండే వాటికి కాదు. సో ఈ ఫైర్ అనేది ఆయన యొక్క ప్రెజెన్స్ కి ఎగ్జాంపుల్ గా, అప్రూవల్ కి, ప్రొటెక్షన్ కి, మరియు పవిత్రతకి, బహుమానానికి, తీర్పుకి సింబాలిక్ గా ఉన్నాయి. నిర్గమకాండం 3:2 చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది, బర్నింగ్ బుష్ కనిపిస్తుంది. అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి ఒక పొద కనిపిస్తుంది. అది దేవుని యొక్క సన్నిధికి ఎగ్జాంపుల్ గా అక్కడ వినియోగించడం జరిగింది. లేవి కాండము 9:24 చూసినట్లయితే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠం ఉన్న దహన బలిని
కొవ్వును కాల్చివేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రెఫరెన్స్ తప్పు రాశాను. నేను అయితే మీకైతే మళ్ళీ ఇస్తాను. ఇది లెవిటికస్ 9:24 కాదండి. బట్ మీకు ఎగ్జాంపుల్ అయితే తెలిసే ఉంటుంది. ఎలీషా టైంలో ఆయన జెజబెల్ కానీ బాల్కి సంబంధించినటువంటి ప్రవక్తలతో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ తెలిసే ఉంటుంది. దేవుడి నుండి అగ్ని వచ్చి అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి జంతువుల్ని కన్స్యూమ్ చేయడం అనేది జరిగింది. సో ఇది దేనికి సంబంధించిన అప్రూవల్. ఎలీషా నిజమైన దేవుని యొక్క ప్రవక్త అన్నటువంటి విషయాన్ని అప్రూవ్ చేస్తూ ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది. మరియు నిర్గమకాండము 13వ అధ్యాయం 21 దాంట్లో చూసినట్లయితే పగలు మేఘస్తంభం కానీ రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వాళ్ళతో ఉన్నారు. అది వారికి ఆయన ప్రొవైడ్ చేసినటువంటి రక్షణ. వెనుకల ఈజిప్షియన్స్ నుండి అయితేనేమి, ముందొచ్చే వాళ్ళ నుండి అయితేనేమి, దేని నుండి అయినా కానీ అగ్నిస్తంభంగా ఉండి వారికి రక్షణని కలిగించడం జరిగింది. అదేవిధంగా యెషయా రాసిన యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి 18 జరిగినట్లయితే దేవుడు అడుగుతాడు, హూ షల్ గో ఫర్ మీ అంటే యెషయా అంటాడు, హియర్ ఐ యామ్ లార్డ్ సెండ్ మీ అని మాట్లాడుతూ యెషయా అంటే నేను పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా నీ యొక్క వాక్యం గురించి నేను మాట్లాడగలంటే ఆయన యొక్క నిప్పుని యెషయా నాలుక మీద పెట్టడం జరుగుతుంది. ఫైర్ ని ఆయన నాలుక మీద పెట్టి ఆయన ప్యూరిఫై చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా అపొస్తలుల కార్యములు 2:3 ఆయన యొక్క బహుమానంగా ఫైర్ లాగా ప్రజల మీదకి దిగి రావడం జరిగింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వాలాడు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అగ్ని జ్వాలల వంటి భాషలు వచ్చాయంటే దాని అర్థం వీళ్ళందరూ ఒళ్ళు మంటలు తీస్తున్నాయని కాదు. పరిశుద్ధాత్ముడు రాగానే ఫియర్స్ఫుల్ గా, ఓపెన్ హార్ట్ గా, ఫియర్స్ఫుల్ గా వాళ్ళు ప్రేయర్ చేయడం మొదలు పెట్టారు. వివిధ రకాలైనటువంటి భాషలో కమ్యూనికేట్ చేయడం అన్నది అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేగాని ఏ అగ్ని మంటలు వచ్చినాయని కాదు దాని అర్థం. తర్వాత దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అన్నది హెబ్రీలకు రాసిన పత్రిక 12:29 మనకు కనిపిస్తుంది. దాని ద్వారా మనకు అర్థమయ్యే సింబాలిజం, ఫైర్ కున్న సింబాలిజం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి తీర్పు, దానికి సింబాలిక్ గా ఉంటుంది. సో ఇవి పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించినటువంటి పేర్లు, నేమ్స్, టైటిల్స్ అండ్ సింబల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బైబిల్. సో మనకి టైం లేదు. సో we will discuss about his ఆయన పాత నిబంధనలు ఆయన యొక్క మినిస్ట్రీ, నూతన నిబంధనలు ఆయన మినిస్ట్రీ తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఈ రోజు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దాంట్లో మీరు అడగొచ్చు. ఇన్ కేసు నేను ఏదైనా మర్చిపోయాను, మీరు ఏమైనా కలెక్ట్ చేయాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా ప్లీజ్ దయచేసి ఫీల్ ఫ్రీ టు షేర్. అండ్ మీకు నోట్స్ ఈరోజు ఏదైతే ఉందో అది నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను, ఇక్కడ చాట్ లో షేర్ చేస్తాను, ప్రవీణ్ కూడా పంపిస్తాను. తన దగ్గర నుండి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఏమన్నా సింబల్ దేనికి సింబల్ గా ఉంటుంది? అబ్సల్యూట్లీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి విజిబుల్ గా పావురం లాగా దిగి వచ్చింది అన్నది కాదు. పావురం అనేది సింబాలిక్. పావురం అన్నది పీస్ కి, ప్యూరిటీకి, మళ్ళీ ఏమంటారు సింప్లిసిటీ, ఈ మూడింటికి సింబాలిక్ గా ఉండడం జరిగింది. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఆ పదాన్ని వినియోగించారు, ఆ సింబాలిజం ని వినియోగించారు. ప్యూరిటీ, పీస్ అండ్ మోడెస్టీ. థ్యాంక్ యూ. అన్న, దేవుని మహిమ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు కదా, సో ఎక్కడ దేవుని మహిమ అని రాజబడిందో పరిశుద్ధాత్మ దేవుడి గురించి అన్న అది? పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటంటే ఏమంటారు, మహిమా స్వరూపి అని బైబిల్లో రాయబడింది ఆయన గురించి. సో హీస్ అ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని రాయబడింది. సో గాడ్, వన్ థింగ్ వీ నీడ్ టు రియలైజ్, గాడ్స్ గ్లోరీ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ లైట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పవర్. గాడ్స్ గ్లోరీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హిస్ గ్లోరీ. దేవుడే ఆయన యొక్క మహిమ అయి ఉన్నాడు. సో తండ్రి ఆయన యొక్క మహిమయ్యే, కుమారుడు ఆయన యొక్క మహిమయ్యే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన యొక్క మహిమ అయి ఉన్నాడు. సో ఈ మహిమ అన్న పదాన్ని పలు విధాలుగా వినియోగించడం జరిగింది. కొన్ని చోట్ల ఆయన యొక్క స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మహిమ అని రాయబడింది. కొన్ని చోట్ల ఆయన ప్రజలు ప్రైజ్ చేస్తూ మహిమ అన్న పదాన్ని వినియోగించడం జరిగింది.
but basically we need to understand God himself is his glory. So Parishuddhatmudu kuda he is God himself. So he is the spirit of God's glory. సో ఇందాక నేను అన్న మాట ఏంటంటే దేవుని మహిమ దేవునికి we cannot add or attribute. దేవునికి మహిమని మనం ఆపాదించలేము, ఆయనకి ఇవ్వలేము. ఆయన మహిమని మనం ఆస్వాదించగలుగుతాం. ఓకే, డస్ ఇట్ హెల్ప్ యూ సుధీర్? yes అన్న. Any more thoughts you would like to share? Brother, I have a doubt. Yes, please. Hello? Yes, please, madam. Please Yeah. go ahead. అది ఎక్కడ అని నాకు గుర్తులేదు. ఒక ప్లేస్ లో ఏమని రాయబడి గాడ్ క్రియేటెడ్ as for his glory అనేసి ఉంటుంది కదా. Yes, madam. Could you please explain, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అది క్లియర్ గా, అంటే అది Definitely. God created us for his glory అనేసి ఉంటుంది. You might have got confused with the statement I made. God did not create us for his glory and a statement. The purpose behind human creation is not that God required some glory for himself. He is expecting some glory from us. The purpose behind our creation is God wanted to extend his relationship, his love, and whatever he has. Okay, that's why in John 17, Jesus prays prays to the Father and says, they may have the glory that you have given me from the foundation of the world. మన గ్లోరీ దేవుడు తన గ్లోరీని మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఓకే, నేను దేవుడు ఆయన మహిమ కోసం సృజించాడు అన్నప్పుడు ఇవేంటి అంటే there are different statements. There are various statements which were said by people. ఇప్పుడు డేవిడ్ మాట్లాడుతూ కొన్నిసార్లు ఏమని మాట్లాడతారంటే, నేను సింహాల మధ్యలో ఉన్నాను, ఇక్కడ ఉన్న నా శత్రువులందరినీ చంపేయి. సో అది దేవుడి వాక్యంలో తీసుకోలేము, వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఒకసారి దావీదు ఏమంటాడు, నా ప్రార్థన నీకు వినిపించట్లేదా, నాకెందుకు అంత దూరంగా ఉన్నావు అని దావీదు అంటాడు. ఒకవేళ దేవుడు దావీదుకి అంత దూరంగా ఉన్నట్లయితే ఆయన ఓమ్ని ప్రెసెంట్ ఎట్లా అవుతాడు? అవ్వడు కదా. సో కొన్ని స్టేట్మెంట్లు ఇట్లాంటివి ఏంటి అంటే ప్రజలు వాళ్ళకున్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా జీవితం నీకు మహిమార్థమై జీవించేలాగా సహాయం దయచేయమని, లెట్ యువర్ గ్లోరీ బి రివీల్డ్ త్రూ మీ అన్న అట్లాంటి స్టేట్మెంట్స్ మేడం అవి. బట్ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ గాడ్. Okay, thank you, brother. Yes, ma'am. Can I add something to God's glory? Yes, please. I think when you talk about why God created us, so God created us to display his glory, at the same time to enjoy his creation, and to as his image bearers. So as we pray, Lord, conform us into your Son Jesus Christ likeness. So glory is one of the God's characteristic. So that need to be reflected in our lives. Absolutely. That's also one of the good example, ఒక మంచి ఎగ్జాంపుల్. దేవుడు ఆయన స్వరూపంలో ఉంచాడు అంటే ఆయనకున్న మహిమని మనతో షేర్ చేసుకుంటున్నాడు. వెరీ సింపుల్ లాజిక్ దేర్. ఆయన స్వరూపం ఏదైతే ఉందో, ఆయన మహిమ ఏదైతే ఉందో అది మనతో పంచుకుంటూ ఉన్నాడు ఆయన. సో దట్స్ వాట్ నేను ఇందాక చెప్పిన దాని యొక్క మాట యొక్క అర్థం కూడా. ఇంకా ఏమన్నా థాట్స్? I appreciate all the thoughts you have shared. Any questions or thoughts? అచ్చా, ఇప్పుడేమో ఆయన మహిమను మనతో పంచుకుంటున్నారు అన్నారు కదా, అది ఎప్పుడు మన శరీరంలో ఉన్నప్పుడు శరీరం మహిమ శరీరం ఆల్రెడీ ఆయన మహిమని మనము పంచుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి. ఆయన స్వరూపంలో ఎప్పుడైతే క్రియేట్ చేశాడో అప్పటి నుండి మనము ఆయన మహిమని పంచుకుంటున్నాం. నెంబర్ 1. ఇంకా అంతకంటే డీప్ గా మాట్లాడుకోవాలంటే దేవుని గురించి మాట్లాడితే ఏమంటారంటే గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్.
దట్స్ వై ఆయన గురించినటువంటి మాటలు ఏంటంటే ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ జీసస్ ఈస్ ద సేమ్. నిన్న నేడు నిరంతరం ఉండేవాడు. నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పి ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్, ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, ఐఎమ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. యావే హిమ్సెల్ఫ్ మీన్స్ ఐ ఆమ్ హూ ఐ ఆమ్ మీన్స్ ఐ ఆమ్ ద వన్ హూ ఈస్ ఎగ్జిస్టింగ్. నేను ఒక్కనే ఉనికి కలిగినటువంటి వాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడే ఉనికి కలిగినటువంటి వాడు. రేపు తర్వాత సృష్టి అన్న టైంలో నువ్వు నేను మీరు నేను ఉనికి మనకి ఎప్పుడన్నా ఉందా? లేదు. అది దేవుడు ఇస్తే తప్ప మనకి రాదు. సో మనకి సృష్టించాడు అంటేనే వెరీ రీజన్ సారీ ద వెరీ పాయింట్ ఆఫ్ అ క్రియేషన్ ఈస్ ద పాయింట్ వేర్ హీ షేర్డ్ హిస్ గ్లోరీ విత్ అస్. సో ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అది మనకి ఇవ్వడం అన్నది జరిగింది. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇమేజ్ అన్నప్పుడు దాంట్లో వచ్చేవన్నీ మనం తీసుకొని రావచ్చు. బట్ మీరు ఎప్పుడు అన్న మాట గురించి అడిగారు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఎగ్జాంపుల్. ద మూమెంట్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు క్రియేట్ హ్యూమన్స్, he shared his glory with us. Existence is one of his glory and he shared it with us. Does it make any sense? Yes, it makes. But మనము ఎత్తబడిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మహిమ శరీరం దాన్ని మనం పూర్తిగా అనుభవించబోతూ ఉన్నాం. ప్రస్తుతానికి మనం గ్లోరీ కలిగినటువంటి వారమే, దాన్ని పూర్తిగా మనం రానున్న రోజుల్లో అనుభవించబోతున్నాం. అదే పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఆయన మాట్లాడుతుంటాడు. మట్టి పాత్రల్లో మనం ఇప్పుడు ఆయన మహిమను కొంచెం వరకే యునో వీఆర్ ఏబుల్ టు కంటైన్, కానీ రానున్న రోజుల్లో విల్ బి ఏబుల్ టు కంటైన్ మోర్. అట్లా Yeah, can I put one question? Yeah, I guess so. With the permission of Praveen, it's that's fine if it is too late. Yeah, no problem. So within the context, let's go ahead. Yeah, it's completely in the context. I was just reading John 14 and 26. But the Advocate, the Holy Spirit, whom the Father will send in my name, will teach you all things and will remind you of everything I have said to you. So why Jesus is saying he'll send? So while the Holy Spirit is already existed, and when we accept Christ as our Savior, so we are going to receive the Holy Spirit. So why he mentioned I'll ask Father and he'll send the helper? To understand that, I would like to request to join us for the next meeting. Cool, sure. Praveen, I will send the file to you. May I request you to share the notes with the group? Yeah, sure. Since I made my notes for some more topics today itself, so అది కొంచెం తీసేసి నేను ఇస్తాను. సో నీకు వాట్సాప్ చేస్తాను ప్రవీణ్. Okay, no, sure.